ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. నిన్నటి క్లాస్లో మనం వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ప్రత్యగ్రూప అన్నప్పుడు అంతర్దృష్టితో అంతర్ముఖంగా ఆరాధన చేయగలిగిన వారికి మాత్రమే సాక్షాత్కరిస్తుందని, అటువంటి వారినే వీరులని, వారి చేత ఆరాధించబడుతుంది కాబట్టి వీరారాధ్య అని అర్థం చేసుకున్నాం. అదేవిధంగా పరాకాశ అన్నప్పుడు ఆ పరతత్వమే ఆకాశ స్వరూపం. ఎందుకంటే ఆ తల్లిది విశ్వతోముఖి అని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి విశ్వమంతా తానే ఉన్న తల్లికి ఆకాశం హృదయస్థానం అటండి. అందుకే దహరా ఆకాశంగా చెప్పుకుంటారనమాట. దానినే ఇక్కడ పరాకాశగా అంటే ప్రత్యగ్రూపగా ఉన్న తల్లిని పరాకాశతత్వంగా కూడా భావించటం అనేది ఇక్కడ అర్థమవుతుంది. అటువంటి తల్లే ప్రాణదాయిని, అంటే ఈ సృష్టి అంతటా కూడా కదలిక చలనం అనేది తన వల్లే. ప్రాణములు అంటే చేష్టలు అని కూడా అంటారటండి. చేష్టలు అంటే కదలికలు అన్నమాట. ఆ కదలికలు అనేవి సృష్టిలో ఏర్పడింది దాని వల్లే కాబట్టి సృష్టి అంతటికీ ఆవిడే ప్రాణదాయిని కాబట్టి ప్రాణద అని చెప్పుకోవడం జరుగుతుందట. ఆ ప్రాణముగా కూడా ఉన్నది ఆవిడే. నిన్న అనుకున్నాం కదా, ప్రాణానికి ప్రాణము అని చెప్తూ ఉంటాము వ్యవహారికంగాని. అదే అర్థాన్ని స్ఫురింపచేస్తుందంటే సృష్టికి ప్రాణాన్ని ప్రసాదిస్తున్న తల్లే ఆ ప్రాణస్వరూపిణిగా కూడా సృష్టి అంతటా ఉంది. అందుకే విశ్వతోముఖి అని చెప్పుకుంటున్నాం. అటువంటి తల్లిని ప్రత్యగ్రూపగా మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే పరాగ్రూప మనం ప్రత్య రెండిటికి అర్థం తెలుసుకున్నాం కదా. పరాగ్ ప్రత్యక్ అన్న వాటికి ఉన్న వ్యత్యాసార్థాలు గమనించుకున్నాం. కాబట్టి పరాగ్ దృష్టి ఉన్న వారికి ఎంతసేపటికి బాహ్య విషయాలే నిజమన్న భ్రమలో భావనలో ఉంటారు. కాబట్టి అటువంటి వారు తల్లిని గ్రహించడం కష్టమైన పని. ఎప్పుడైతే వాళ్ళు ప్రత్యక్ దృష్టిని చేసుకోగలుగుతారో అప్పుడు అక్కడ పరాకాశగా ఉన్న తల్లి తత్వం అర్థమవుతుంది. కాబట్టి ఆ పరతత్వం ఆవిడే ప్రాణస్వరూపిణి అని కూడా, అంటే శరీరం అంతటా ప్రాణం అనేది చలనం అనేది ఉన్నప్పుడే కదా శరీరానికి కూడా జీవం ఉన్నట్టు చెప్పుకునేది. శరీరం నిలబడుతుందంటే ప్రాణం వల్లే. కాబట్టి ఈ శరీరం అంతా కూడా ప్రాణశక్తిగా ప్రసరిస్తున్నది, ప్రవహిస్తున్నది ఆ తల్లే అని ప్రాణరూపిణి అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పరాకాశ అన్నప్పుడు ఇంకొకటి కూడా చెప్తున్నారండి. ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా ఒక్క నిమిషం అండి. ఆజ్ఞాచక్రం నుండి సహస్రార స్థానం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆకాశ స్థానం, పరాకాశ స్థానం అని చెప్తారట. ఎందుకంటే సహస్రారంలో ఉన్న సహస్రార స్థానంలోనే ఆ తల్లిని తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దాకా ఉన్నది పరాకాశ స్థానం. తద్వారా శిరస్థానంలో ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని గ్రహించడం జరుగుతుంది. అది కూడా ఒకటనమాట. ఆ తర్వాత మార్తాండ భైరవారాధ్య మంత్రిణీన్యస్తరాజ్యధూహు త్రిపురేశీ జయత్సేన నిస్త్రైగుణ్య పరాపరా. మార్తాండ భైరవారాధ్య, నేను కొన్ని అర్థాలు చెప్పుకున్నాం. మార్తాండ భైరవారాధ్య అన్నప్పుడు మార్తాండు అని అంటే సూర్యభగవానుడని, సూర్యభగవానుడే మార్తాండ భైరవుడు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన చేత ఆరాధించబడుతున్నదని, అంటే సూర్యభగవానుడు రత్నమయముగా, అంటే మనం
చాలా మంది చంద్ర విద్య, సూర్య విద్య, మను విద్య అని 12 రకాల విద్యలు అర్థం చేసుకున్నాం కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆ తల్లిని ఆరాధించారు. అవే ఆ తర్వాత వారి వారి పేర్లతో విద్యలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఈ జగత్తుకి అని చెప్పి అర్థం చేసుకున్నాం. అలా సూర్య భగవానుడు అమ్మవారిని రత్నమయమైన అలంకారంతో ఆ తల్లిని ఆరాధించడం జరిగిందట. కాబట్టి మార్తాండ భైరవుడు అంటే మనం చెప్పుకున్న ఇంకొక అర్థం ఏమిటి అంటే శివతత్వం, శివ తేజస్ ఏదైతే ఉందో సూర్యునిలో దానినే మార్తాండ భైరవుడు అని అంటారట. కాబట్టి శివస్వరూపంగా కూడా, ఎందుకంటే శివారాధ్య అన్న నామం ఇదివరకు కూడా మనం విన్నాము, ఇందులోనే వచ్చింది కాబట్టి శివారాధ్య అన్నప్పుడు శివుని చేత ఆరాధించబడుతుంది అన్నాం కదా. అలాగే ఇక్కడ కూడా శివ తేజస్సుగా ఉన్న సూర్యునిచే ఆరాధించబడుతున్నది. ఏ విధంగా అయితే సూర్యశక్తి ఈ ప్రాణికోటినంతటిని నడుపుతుందో ఆ సూర్యశక్తికి కూడా ఆరాధనీయురాలు, అంటే ఆ సూర్యునికి ఆ శక్తిని ప్రసాదించిన తల్లి ఈవిడ అని చెప్పడం ఇక్కడ ఉన్న ఉద్దేశం సూర్యతత్వంలో చూసుకున్నప్పుడు. అలాగే మార్తాండు అన్న నామం ఎందుకు వచ్చింది సూర్యునికి అన్నప్పుడు మృత అండమును కూడా చలింపచేసేవాడు, అంటే చచ్చినట్లుగా చలనం లేనట్లుగా ఉన్న దానిలో కూడా చైతన్యాన్ని తీసుకువచ్చేవాడు కాబట్టి మార్తాండు అని అంటారని అర్థం చేసుకున్నాం. అంతే కదా. మనం చంద్రోదయం జరిగిన తర్వాత సూర్యాస్తమయం అయిపోయాక అందరూ స్థానువులైపోయి ఉంటారంటే అన్ని పనులు మానేసుకుని కేవలం విశ్రాంత స్థితిలోనే ఉంటారు. అది దాదాపు అదే స్థితిగా ఉంటుంది కాబట్టి నిశ్చల స్థితి కాబట్టి దాని నుంచి మళ్ళీ తిరిగి చేతనం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే సూర్యోదయం అప్పుడే. అలా ప్రాణికోటి అంతటికీ కూడా చేతనాన్ని, అంటే నిశ్చలమై అంటే మృతము అంటే కదలిక లేని అని అనుకుంటే, అలా నిశ్చలమై కదలిక లేనటువంటి స్థితిలో ఉన్న ప్రాణికోటిని అంతటినీ కూడా తన శక్తి ద్వారానే మళ్ళీ తిరిగి చైతన్యపరుస్తున్నారు కాబట్టి అక్కడ మార్తాండు అని చెప్పడం జరుగుతుందట. సైంటిఫిక్గా కూడా, వైజ్ఞానికంగా కూడా చెప్తున్న విషయం ఏమిటి అంటే సూర్యమండలంలో అనేక రకాల అణు విస్ఫోటాలు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయటండి. ఆ విస్ఫోటాలు జరుగుతూనే సూర్యకాంతి ప్రసరిస్తూ ఉంటుందట. కాబట్టి వైజ్ఞానికంగా చెప్పుకున్నా కూడా అలా, అంటే విస్ఫోటనం జరగడం అంటే ఏంటి, అణు విస్ఫోటనం జరగడం అంటే అది నశించటం అనే కదా అర్థం. అలా నశించి మళ్ళీ కాంతి ప్రసరిస్తుంది, మళ్ళీ అణువు పుడుతుంది, మళ్ళీ అణు విస్ఫోటనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వైజ్ఞానికంగా కూడా ఈ నామాన్ని మనం గ్రహించవచ్చు. అంటే కేవలం ఆధ్యాత్మికమైన విషయమే కాకుండా ఆధునిక వైజ్ఞానిక శాస్త్రానికి అన్వయించుకుంటూ కూడా నామాన్ని అర్థం చేసుకోవచ్చు అని ఇంకొకటి చెప్తున్నారు. అలాగే మార్తాండ భైరవ, ఇప్పుడు మార్తాండు అన్నప్పుడు అర్థం తెలుసుకున్నాం. భైరవుడు అన్నప్పుడు మనకి మామూలుగా భైరవి నామం వచ్చినప్పుడు అమ్మవారి పేరులో భైరవుని తత్వాన్ని గురించి తెలుసుకున్నాం. ఇక్కడ భైరవ అన్నప్పుడు నేను చెప్పుకున్నాం భీషణ రవము, అంటే పెద్ద ధ్వని, అంటే చాలా పెద్దగా వచ్చే ఒక సౌండ్ ఏదైతే ఉంటుందో దానిని భీషణ రవము అని అంటారు. మార్తాండ భీషణ రవము అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే భీషణ రవము అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అంటే శబ్దశక్తి, నాదశక్తి, ఏమంటారు సూర్యశక్తి, నాదశక్తి సూర్యశక్తి కలిపిన సమ్మేళనముగా ఇక్కడ అర్థం చేసుకోవాలట. కాబట్టి ఎందుకంటే అమ్మవారిని మనం ముందు నామాల్లో అర్థం చేసుకుంటూ వచ్చాం, నాదరూప అన్నప్పుడు కానీ ఇంకా ముందు చాలా నామాల్లో అమ్మవారిని వాగ్దేవిగా, వాక్శక్తిగా అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మార్తాండ భైరవారాధ్య అన్నప్పుడు అక్కడ నుంచే శబ్దం అనేది మొదలుపెట్టి మనకి భూమి మీదకి వచ్చింది కాబట్టి అక్కడ ఈ విషయాన్ని కూడా గ్రహించాలట. అదేవిధంగా మణిద్వీపాన్ని తీసుకున్నట్లయితే గనక అమ్మవారు మణిద్వీప నగరంలో నగరంలో ఉన్నప్పుడు అక్కడ 22-23 ప్రాకారాల మధ్యలో మార్తాండ భైరవుడు ఉంటాడట. ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క దేవతలు చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా 22-23 ప్రాకారాల మధ్యలో మార్తాండ భైరవుడు ఉండి ఆ రత్నమయము భూషితమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తాడు అని మనకి మణిద్వీప పరంగా కూడా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఇదొక విషయం. ఇంకొకటి తంత్రచింతామణి అనే దానిలో చెప్పబడిన విశేషం ఏమిటి అని అంటే మార్తాండ భైరవుడు గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శివ తేజస్సు శివస్వరూపం అని. ఆ శివ తేజస్సు ఆధారంగా అంటే మనకి పురాణ కథలు
స్వామివారు ఎత్తిన రకరకాల అవతారాల గురించి చెప్తూ ఉంటారు. అలా ఒకటి మార్తాండ భైరవుడిగా శివుడి అవతారాన్ని చెప్పుకునే కథట. అది అక్కడ మార్తాండ భైరవుడుగా వచ్చి మణిమల్లుడు అనే రాక్షసుణ్ణి చంపి మల్హారి అన్న పేరుతో ఆయన ఆ పరమశివుడు ఉండడం జరుగుతుందట. అది కూడా ఒక కథ తంత్ర చింతామణి అనే దానిలో చెప్పడం జరిగిందట. మల్హారి మణిమల్లుడు అనే రాక్షసుణ్ణి సంహరించి మల్హారిగా పేరు పొందిన స్వామి మార్తాండ భైరవుడు. ఆ పరమశివ స్వరూపమే ఇది. ఇది ఎక్కడ అంటే మనకి మహారాష్ట్రలో ఉందండి. జై మల్హారి అని చెప్పి శివుడు అవతారంగా భావించడం, ఆరాధించడం అనేది అక్కడ టెంపుల్స్లో చాలా చోట్ల చూస్తూ ఉంటారు. జెజూరి అనే ఊరు, అక్కడ మల్హారి అనే స్వామిని ఆరాధించడం జరుగుతుంది. స్వామి ఇక్కడ అశ్వం మీద అశ్వారూఢుడై ఉంటాడు. చూడడానికి ఇప్పుడు ఒక రాజు ఎలా ఉంటారో అలాగే ఖడ్గాన్ని ధరించి ఆ వేషధారణలోనే ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ శివుణ్ణి ఆ విధంగా ఆరాధించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆయన మార్తాండ భైరవుడుగా మణిమల్లుణ్ణి సంహరించటానికి వచ్చిన అవతారం అన్నమాట. అది ఆ పరమశివుడు. అలా శివ తేజస్సుని మార్తాండ భైరవుడిగా చెప్పుకుంటూ అటువంటి మార్తాండ భైరవుడి చేత ఆరాధించబడినటువంటి తల్లి మార్తాండ భైరవారాధ్య అని చెప్పడం జరుగుతుంది. జనరల్గా కొల్హాపూర్ వాటికి వెళ్ళడం అలవాటు ఉన్న వాళ్ళు ఇక్కడ నుండి దాంట్లో భాగంగా అది కూడా చూస్తూ ఉంటారు. మీలో ఎంతమంది చూశారో, ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఇది మార్తాండ భైరవారాధ్య అన్న నామం గురించి. తర్వాత మంత్రిణీన్యస్త రాజ్యధూహు. మంత్రిణీన్యస్త రాజ్యధూహు. ధూహు అన్నప్పుడు ఏమర్థం చెప్తున్నారు అంటే భారము అని అర్థం అటండి. ధూహు అంటే భారము అట. న్యస్త అంటే ఉంచబడిన, ఇవ్వబడిన అన్న అర్థాలు వస్తాయి. అంటే రాజ్యధూహు అన్నారు. రాజ్యభారాన్ని ఇవ్వబడినటువంటి, ఉంచబడినటువంటి తల్లి ఎవరు అంటే మంత్రిణీ దేవత. మనం మొదటి నామాల్లో బండాసుర వధ పురాణానికి, లలితోపాఖ్యానానికి సంబంధించిన కథ చెప్పుకునే టైంలో వారాహి అమ్మవారి గురించి, శ్యామలాదేవి గురించి చెప్పుకోవడం జరిగింది కదా అమ్మవారి సైన్యంలో భాగంగా. అలా ఇక్కడ మంత్రిని అంటే శ్యామలాదేవి గురించి అనమాట. అంటే శ్యామలాదేవికి ఈ రాజ్యభారాన్నంతా అమ్మవారు అప్పగించారు అనేది ఈ నామంలో వస్తున్న అర్థం. శ్యామలాదేవికి రాజ్యభారం అప్పగించడం ఏమిటి అని అంటే శ్యామలాదేవి జ్ఞానప్రదాయిని, జ్ఞానశక్తిగా శ్యామలాదేవిని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యం అంతా జ్ఞానమయమై ఉండాలి అని ఆ తల్లిని అక్కడ నియమించింది అని ఒక అర్థంలో చెప్తున్నారు. అదేవిధంగా తల్లికి ముద్రికాదేవి అన్న పేరు కూడా ఉందటండి. మంత్రిని దేవిని ముద్రికాదేవి అని కూడా అంటారట. పురాణ కథల ప్రకారం చెప్పుకున్నప్పుడు సైన్యానికి అధినాయికగా వారాహిదేవిని అమ్మవారు నియమించి బండాసుర వధ సమయంలో ఆవిడకేమో హలము, ముసలము ఆవిడ కనుబొమ్మల గుడిలో నుంచి తీసి ఇచ్చిందట అమ్మవారు. ఎవరికి? వారాహిదేవికి. సేనాధిపతిగా ఉంచింది కాబట్టి. అదేవిధంగా అదే సమయంలో శ్యామలాదేవికేమో ఆవిడ చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఆవిడకి తొడిగి ఈ రాజ్యభారాన్ని నీకే ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకొని కాపాడు అని నియమించిందట. అంటే జాగ్రత్తగా చూడడము అంటే ఇక్కడ మంత్రిని అన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే అది పురాణ కథకి సంబంధించిన ఒక విషయం అనుకుంటే, ఇక్కడ మంత్రిని అన్న నామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు అంటే మంత్రస్వరూపిణిగా అర్థం చేసుకోవడము అంటే ఎవరైతే మంత్రోపాసన చేస్తున్నారో వారి మంత్రాల ద్వారా వారిని గ్రహించి, వారిని గమనించి, తద్వారా వారి యొక్క ఉపాసనని ఆ తల్లికి అందించి, ఆ తల్లికి చేరవేసి, ఆ తల్లి కృప వారి మీద, ఉపాసకుల మీద పడేలా చేసే బాధ్యత ఈవిడదటండి. తల్లే ఇన్ని స్వరూపాలుగా ఉందని మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క స్వరూపంలో ఏం చేస్తుంది అనేదే మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది అంటే మంత్రోచ్చారణ చేస్తున్న ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారి మంత్రము ద్వారానే సిద్ధింపజేస్తుంది. ఎవరు ఏ మంత్రంతో, ఈ మంత్రమే అని చెప్పట్లేదండి, ఎవరు ఏ మంత్రముతో సాధన ఉపాసన చేస్తున్నారో ఆయా మంత్రాల ద్వారానే వారి యొక్క ఏమంటారు ఉపాసనని తల్లికి సమర్పించి
తద్వారా తల్లి కృప వీరి మీద పడేలా చేయడం అనేది మంత్రిని దేవత యొక్క పనట. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కావాలి అంటే ఈ మంత్రిని దేవత ద్వారా సాధ్యపడుతుంది అనే విషయం ఇంకొకటి మనకి అర్థమవుతుంది. అలాగే ఇందాక జ్ఞానశక్తి జ్ఞానప్రదాయిని అని అన్నాం కాబట్టి అటువంటి జ్ఞానమయమైన ప్రపంచం ఉండేలా చూసుకునే బాధ్యత కూడా ఆ తల్లిదే అన్నమాట. అంటే మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగించడం కూడా ఆ తల్లి బాధ్యత. అప్పుడే కదా వాళ్ళు ఉపాసన చేయగలుగుతారు, తల్లిని అందుకోగలుగుతారు. అందువల్ల అది మంత్రిణీ న్యస్త రాజ్యధూహు అన్న నామంలో అర్థమవుతున్న విషయం. మంత్రోచ్చారణ అన్నప్పుడు శబ్ద ప్రపంచానికి సంబంధించిన విషయం ఇందాక మనం చెప్పుకున్నప్పుడు నాదరూప అని, అదేవిధంగా ఇక్కడ కూడా మంత్రము అంటే శబ్దమే కదండి. ఆ శబ్ద ప్రపంచాన్ని కూడా సృష్టించి కాపాడే బాధ్యత ఆ తల్లికి ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత త్రిపురేషి, మనకి త్రిపుర త్ర్యంబక చాలాసార్లు అమ్మవారి గురించి చెప్పుకునేటప్పుడు 3 నామాలు తెలుసుకోవడం జరుగుతూనే వచ్చింది. ఇక్కడ మనం ఏ విధంగా గమనించవచ్చు అంటే మొట్టమొదటిది శ్రీచక్రానికి అన్వయించుకున్నట్లయితే శ్రీచక్రంలో ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత అధినాయికగా ఉంటుందని చాలాసార్లు అర్థం చేసుకున్నాం. అక్కడ ఉండే ఆ అధినాయక దేవతల పేర్లే ఒక్కొక్కటి త్రిపుర, త్రిపురాంబిక, త్రిపురేశ్వరి, త్రిపురాత్మిక ఇలా వస్తూ ఉంటాయి. అలా సర్వాశా పరిపూరక చక్రం అనే ఒక ఆవరణకి ఉన్న నాయిక పేరు త్రిపురేషి. ఇది ఒక అర్థం. శ్రీచక్రంలో ఒక ఆవరణకు ఉన్న ఆ ఆవరణ దేవత అధినాయక పేరు త్రిపురేషి అనేది ఒకటి. ఇంకొకటి అమ్మవారిని త్రిపురేషి అని ఎందుకు అంటున్నారంటే త్రిపురములకు నాయకురాలు, 3 పురములకు ఈశి నాయకురాలుగా ఉన్న తల్లి. ఇక్కడ 3 పురములు అంటే సూర్య చంద్ర అగ్ని మండలాలకు అధినాయకగా ఆవిడ ఉంటుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి అలా త్రిపురేషి అని చెప్తున్నారు అని కూడా గ్రహించవచ్చట. అదేవిధంగా శ్రీచక్రంలో బిందు స్వరూపిణిగా తల్లి ఉన్నప్పుడు ఆ బిందు స్వరూపిణిగా ముందు అది ఆఖరి ఆవరణ అనుకుంటే దానికి ముందు త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణములో కూడా కొలువై ఉన్న తల్లి కాబట్టి దాన్ని సూచిస్తూ కూడా త్రికోణములే, అందులో ఉన్న 3 కోణాలే 3 పురములు అనుకుంటే ఆ త్రికోణము యందు ఆసీనురాలై ఉన్న తల్లి కాబట్టి ఆ విధంగా కూడా త్రిపురేషి అనడం జరుగుతుందట. ఎందుకంటే ఈ మనం చెప్పుకునే శక్తి దేవతలందరూ కూడా వారాహి, శ్యామల వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి అది చాలా శక్తివంతమైన స్థితి. అందువల్ల అక్కడ దానిని త్రిపురేషి అని చెప్పడం జరుగుతుంది. అలాగే నా వాయిస్ చిన్నగా వస్తుందా, క్లారిటీ తక్కువగా ఉందా అనిపిస్తుందండి? ఎవరన్నా ఒకరు ఓకే. కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి లీవే రీజాయిన్ అవ్వండి, మీకు అప్పుడు సెట్ అవుతుంది. ఓకే, అలాగా త్రిపురేషి అన్నప్పుడు అది తీసుకుంటున్నాం. అలాగే సహస్రార కమలానికి ముందు స్థితి, త్రికోణం అంటే అదే కదా, సహస్రారం బిందు స్థానం అనుకుంటే దానికి ముందుది త్రికోణ స్థానం కాబట్టి దాన్ని త్రిపురేషిగా ఇక్కడ చెప్పారు అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారి దశమహా విద్యలు చెప్పుకుంటూ ఉంటాం కదండి, వింటూ ఉంటాం చాలాసార్లు. ప్రతి ఒక్క విద్యలో ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఆరాధించడం జరుగుతుంది. ఎలా అయితే అమ్మవారి దశమహా విద్యల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవతగా ఆరాధించబడుతుందో ఆయా దేవతకి అనుసంధానంగా ఉండేటట్టు స్వామికి కూడా, పరమేశ్వరుడికి కూడా 10 నామాలు ఉన్నాయటండి. విష్ణుమూర్తికి ఎలా అయితే చెప్పుకున్నామో దశావతారాలు, అలాగే ఈ దశమహా విద్యలకు అనుగుణంగా పరమేశ్వరుడికి కూడా 10 నామాలు ఉండడం జరుగుతుందట. అందులో ఒక నామం త్రిపురుడట. కాబట్టి ఆయన త్రిపురుడు అయ్యాడు కాబట్టి ఈవిడ త్రిపురేషి. ఆయన ఎలా ఉంటే ఆయనకు తగ్గట్టుగా ఈవిడ ఉంటుందనేది మనం చాలా చోట్ల గమనించాం కదా. ఆ విధంగా కూడా ఆయన ఎందుకు త్రిపురుడయ్యాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉన్నది అంటే ఆ త్రిమూర్తి తత్వాన్ని సూచించేది. పరమేశ్వరుని నుంచే ఈ త్రిమూర్తి తత్వం కూడా బయటకు వచ్చింది అన్నది చెప్పడం కోసం త్రిపురుడు అన్న నామం స్వామికి ఇవ్వబడితే ఆయన భార్యగా, ఆయనలో అర్ధభాగంగా ఆవిడకి కూడా త్రిపురేషి అన్న నామం ఇవ్వడం జరిగిందట. ఇది త్రిపురేషి అన్న నామానికి సంబంధించింది. తర్వాత జయత్సేన. జయత్సేన అంటే జయమును కలిగించేటువంటి సైన్యము కలది. అంటే ఆవిడకున్న సైన్యం ఎలాంటిదంటే జయమే తప్ప పరాజయం అన్న మాట ఎరగనిది. అంతటి గొప్ప
సైన్యం కలిగినది. సైన్యము అంటే మనం ముందు చెప్పుకున్నాం. బండాసుర వధ కథలో చెప్పేటప్పుడు ఆవిడకున్న సైన్యం గురించి వర్ణన అంతా వచ్చింది. ఎలా ఆవిడ బయలుదేరింది, ఎవరెవరు వాళ్ళు ఆవిడతో పాటు ప్రయాణిస్తున్నారని ఇందాక మనం చెప్పుకున్న వారాహి, శ్యామలాదేవి వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసిన ఆ యుద్ధంలో బండాసుర వధ జరిగి తల్లికి జయం కలిగింది. అలా పురాణ కథని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆ విధంగా జయాన్ని కలిగించే సేనలే తప్ప అపజయం ఎరుగలు అనేది ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఇక్కడ శ్రీ విద్య పరంగా ఏం చెప్తున్నారు అని అంటే, శ్రీ విద్య సాధనలో ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి సేనలు అని అంటారటండి. శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాలన్నిటినీ కలిపి సేనలు అంటారట. ఎటువంటి సేనలు అంటే ఆ మంత్ర సాధన చేసి శ్రీ విద్యలో పూర్తి పరిపక్వ స్థితికి వెళ్ళిన వారికి కలిగేటువంటి జయ ఆనంద అనుభూతి ఏదైతే ఉంటుందో అది వీరి వల్ల, అంటే ఈ మంత్రాల వల్లే కలుగుతుంది. కాబట్టి ఆ మంత్రములనే ఇక్కడ సేనగా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే సాధన చేస్తున్నారో వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అవిద్యని, అంటే భండాసురుడు అంటే ఎవరంటే మనలో ఉన్న అజ్ఞానం. భండాసురుడు అనే ఎవరో ఒక రాక్షసుడు ఏదో లోకంలో ఉన్నాడు అని అనుకునే కంటే మన అందరిలో ఉన్న అజ్ఞానము, అవిద్య అనేటువంటి భండాసురుడినే సంహరించటానికి ఉన్న ఆయుధం ఏమిటి అంటే ఆవిడ సేనలు. అవి ఎలాంటివి అంటే అవే మంత్రస్వరూపాలు. అంటే శ్రీ విద్యలో ఉన్న మంత్రస్వరూపాల సాధన, ఉపాసన చేయడం ద్వారా మనలో ఉన్న బండాసురుడు లాంటి అజ్ఞాన అవిద్యలన్నీ తొలగిపోయి ఆ తల్లి సాక్షాత్కారం జరుగుతుంది. కాబట్టి అదే నిజమైన విజయం. కాబట్టి ఇక్కడ ఈ మంత్ర స్వరూపాలన్నిటినీ కూడా జయత్సేన అని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది జయత్సేనకు సంబంధించిన శ్రీ విద్యతో అన్వయించుకొని చెప్పుకోగలిగినటువంటి సరైన భావన. కాబట్టి పురాణ కథలకే మన స్థాయిని పరిమితం చేయకుండా మనం తాత్వికంగా ముందుకి వెళ్ళే విధమైన ఆలోచన అర్థాలను గ్రహించడానికి ప్రయత్నిద్దాం. తరువాత నిస్త్రైగుణ్య, త్రిగుణాత్మిక అన్న నామం అమ్మవారికి మనం తెలుసుకున్నాం. త్రిగుణములలోనూ ఆత్మస్వరూపముగా ఉన్న తల్లి అని. ఇక్కడ ఆ త్రిగుణములలోనూ ఆత్మస్వరూపముగా ఉన్నప్పటికీ అవి ఏవి తనకి అంటవు కాబట్టి అక్కడ త్రిగుణాత్మిక అని చెప్పినా ఇక్కడ నిస్త్రైగుణ్య అని కూడా చెప్తున్నారు. అంటే త్రిగుణములలో ఉన్నది కానీ అదే ఆవిడ కాదు. మనం నేను ఉదాహరణ చెప్పుకున్నాం. సూర్యకాంతి ప్రసరించిన తరువాత సూర్యబింబాన్ని మనం బురద నీటిలోనూ చూడవచ్చు, మంచినీటిలోనూ చూడవచ్చు. బురద నీటిలో చూసినప్పుడు కాస్త మసకబారినట్టుగా ఉండవచ్చు. అంత మాత్రాన స్వచ్ఛమైన నీటిలో కనిపిస్తున్న సూర్యబింబానికి దీనికి వ్యత్యాసం ఉందని అది వేరు ఇది వేరన్న భ్రమలో ఉండకూడదు కదా. రెండు చోట్ల ఉన్నది ఆ సూర్య భగవానుడే. కేవలం అక్కడ ఉన్న ఉపాధులు అవి మంచినీరు, ఇది బురద నీరు కాబట్టి దీని మాలిన్యం వల్ల అది అలా కనిపిస్తుందే తప్ప అది సూర్యభగవానుడికి అంటట్లేదు. అది కేవలం మన భ్రమ మాత్రమే అది అలా కనిపిస్తుంటే. అందువల్ల ఎటువంటి త్రిగుణములు ఉన్నప్పటికీ సృష్టిలో ఆ త్రిగుణముల ద్వారా సృష్టికి తానే అర్థం పడుతున్నప్పటికీ వాటికి అతీతమైనది కాబట్టి, త్రిగుణాతీత కాబట్టి నిస్త్రైగుణ్య అని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి త్రిగుణాలకు అతీతమైన తల్లిని నిస్త్రైగుణ్యగా ఇక్కడ మనం గ్రహించవలసి ఉంటుంది. అంటే బురద నీరు, మంచినీరు అనే కాకుండా ఇప్పుడు సపోజ్ ఒక లైట్ మనం ఏదైనా ఒక కలర్ గ్లాస్ ఆర్ లెన్స్ నుంచి మనం వేసినప్పుడు ఆ గ్లాస్ ఏ కలర్లో ఉంటే అదే కలర్ బయట రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. ఒక బ్లూ కలర్ లేదా గ్రీన్ కలర్ గ్లాస్ తీసుకొని దాని మీద లైట్ వేసామనుకోండి ఒక టార్చ్తో, మనకు ఎలా కనిపిస్తుంది? అదంతా బ్లూ కలర్లో కనిపిస్తుంది. అంత మాత్రాన అక్కడ లైట్ని అంటే కాంతిని నీలం రంగు ఆపాదించగలవా? కాంతి వల్ల నీలం రంగు కనిపిస్తుందే తప్ప కాంతికి నీలం రంగును లేదా ఆ పచ్చ రంగును ఆపాదించలేము కదా. దానికి దీనికి సంబంధం లేదు. దీని ద్వారా ప్రసరించడం వల్ల ఆ రంగు వ్యక్తం అవుతోందే తప్ప ఆ రంగుకి ఈ కాంతికి ఎటువంటి సంబంధం లేదు కదా. అలాగే త్రిగుణాలలో ఉన్నప్పటికీ కూడా త్రిగుణాలకు అతీతంగా త్రిగుణాల అంటకుండా ఉండే తల్లి కాబట్టి నిస్త్రైగుణ్య. ఆ తరువాత పరాపర. ఈ పరాపర అన్న నామాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం అవసరం ఉందటండి. ఎన్నో విధాలుగా పరాపర అన్న నామానికి అర్థాలు చెప్పారు. పర అపర అనేవి రెండుగా తీసుకుని ఏం చెప్తున్నారు అంటే, పర అంటే పరమాత్మ, అపర అంటే ప్రపంచము లేదా ప్రకృతి. పర అనేది పరమాత్మని సూచిస్తే అపర అనేది ప్రకృతిని సూచిస్తుంది. ఆ పరాపరాల కలయికే
సృష్టి, అంతే కదా. పరమాత్మ ప్రకృతి కలిస్తేనే సృష్టి కాబట్టి ఒకటి పర అపర అంటే ఒక అర్థం ఇలా తీసుకుంటున్నారు. తర్వాత మనకి భగవద్గీతలో పరా ప్రకృతి అపరా ప్రకృతి అని చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే ఈ పంచభూతాలతో కూడినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో అది పంచభూతాత్మికముగా ఉన్నది పరమాత్మ అయితే, పర అయితే ఆ పంచభూతాత్మికంగా దానిని గ్రహిస్తున్నది జీవుడు కాబట్టి ఒక ఉపాధి ఆధారంగా, అంటే పంచభూతాత్మికంగా ఉన్న ఆ పరమాత్మని గ్రహించడానికి ఆధారంగా ఉన్న జీవుడిని అపర అని చెప్తున్నారు. ఇది భగవద్గీత పరంగా దాన్నే పరాప్రకృతి అపరాప్రకృతి అని అంటున్నారు. ఇంకొకటి ఓంకారాన్ని ప్రణవనాదాన్ని ఉద్దేశించి ఎలా చెప్తున్నారు అని అంటే ఆ ఓంకారం ఉద్భవించినప్పుడు అది బయటికి ధ్వని వినిపించింది కదండి, ధ్వని రూపంలో బయటకు వచ్చింది. కానీ పరబ్రహ్మము పరతత్వము అంటే వ్యక్తీకృతం అయ్యేది మాత్రమే కాదు కదా, వ్యక్తం అయ్యేది కేవలం ఉపాధిగా మాత్రమే. దానికి కూడా కారణమైనది ఇంకొకటి ఉంటుంది. కాబట్టి ఆ పరతత్వాన్ని ఇక్కడ ఏదైతే ఓంకార రూపంలో వ్యక్తమైంది అంటే ప్రణవనాదంగా వ్యక్తమైందో దానిని అపర అని గ్రహిస్తూ దానికి కూడా కారణమైన దానిని పర అని చెప్తున్నారు. అంటే ప్రణవనాదంగా వ్యక్తమైనది అపరాస్థితి ప్రకృతి అనుకుంటే ఆ అపరాస్థితికి కూడా కారణమైన అంటే ఓంకారానికి కూడా కారణమైనది లేదా ఆ ఓంకారం ప్రణవనాదం ద్వారా చెప్పబడుతున్నది ఏదైతే ఉందో దానిని పర అని అనాలట. ఓంకారంగా కనిపిస్తున్నది అపర, ఆ ఓంకారం ద్వారా చెప్పబడినది పర. ఇది ప్రణవనాదం ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సృష్టిలో మొదట వచ్చినది ప్రణవమే కాబట్టి తద్వారానే మిగిలినవన్నీ ఏర్పడ్డాయి కాబట్టి దానిని అన్వయించుకొని కూడా ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా అంటే పరబ్రహ్మం అపరబ్రహ్మం అని అంటే ఓంకారాన్ని అపరబ్రహ్మం అని అంటే ఆ ఓంకారం ద్వారా వ్యక్తమవుతున్నది పరబ్రహ్మ తత్వమే. దీన్నే పర అపర అని అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇంకా పరాపర అనే దానికి పరాపర కలిపి చెప్తున్నది ఏమిటి అంటే విలక్షణా శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని పరాపర అనాలట. పరాపర కలిపి విలక్షణమైనటువంటి శక్తి అంటే అన్నిటికంటే విభిన్నమైనది ఉన్నతమైనది ఉత్కృష్టమైనది ఏదైతే ఉందో ఆ శక్తి స్వరూపాన్ని పరాపర అని అంటారట. కాబట్టి అన్నిటికంటే విలక్షణమైనది సృష్టిలో ఏముంటుంది, ఆ పరతత్వానికి మించి ఇంకొకటి కాదు కదా. కాబట్టి ఆ పరాపర అన్నప్పుడు విలక్షణా శక్తి స్వరూపిణి అన్నప్పుడు ఆ తల్లిని చెప్తున్నారు అనేది ఒక అర్థంగా చెప్తున్నారు. ఇంకా మనకి ముందు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అన్నప్పుడు మనం చెప్పుకున్నాం, మూలాధారం నుండి వైఖరిగా కంఠం ద్వారా బయటకు వస్తుంది, పరాగా లోపల ఉంటుంది, అది మధ్యమ పశ్యంతి మధ్యమ వైఖరి. అవన్నీ హృదయస్థానం దగ్గర నుండి పశ్యంతి మధ్యమ అని కంఠస్థానానికి వచ్చేసరికి వైఖరి అని అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ అక్కడ మూలాధారంతో అన్వయించుకొని మనం ఈ 4 విషయాల్ని అర్థం చేసుకున్నాం. దాన్నే ఇక్కడ పశ్యంతి మధ్యమ వైఖరి ఈ స్థితులని అపర అని చెప్తున్నారు. ఎందుకంటే వాటి ద్వారానే బయటికి వ్యక్తమైంది కాబట్టి. కానీ వాటికి కూడా కారణమైన వాక్శక్తి ఎక్కడ ఉంది, పరాస్థితిలో ఉంది. అక్కడ కూడా ఉంది, మూలాధారం దగ్గర కూడా ఉంది, కానీ అది వినిపించే స్థితిలో లేదు. ఒక్కొక్క స్థాయిని దాటి ముందుకు ప్రయాణం చేసేటప్పుడు ముందు పశ్యంతిగా, తర్వాత మధ్యమగా, తర్వాత వైఖరిగా వ్యక్తం అవుతుంది అని అర్థం చేసుకున్నాం. ఆ నామాల్లో కూడా అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి అపర అంటే పశ్యంతి మధ్యమ వైఖరి స్థితులని అపరాస్థితులుగా, పరా అన్నది పరావాక్కు మనకి అంతర్లీనంగా ఉన్నటువంటి వాక్ స్థితిని లేదా వాక్ శక్తిని పరా అన్న విధంగా చెప్తున్నారన్నమాట. ఇది ఇంకొక అర్థం పరా అపరాకి చెప్తున్న విషయం. ఇంకా వినిపించని వారు ఒక్కసారి లీవై రీజాయిన్ అవ్వండి. అందరికీ సమస్య ఉంటే గనక చెప్పండి, సరేనా. శ్రీ విద్య ఉపాసనలో కూడా పర అపర పరాపర అన్న 3 విధానాలలో శ్రీ విద్యారాధన అనేది ఉంటుందటండి. అందులో భాగంగా పర అన్నప్పుడు అల్పమైన నేను, ఎందుకు అంటే ముందు భగవంతుడిని మనం విరాట్ స్వరూపంగానే భావించగలం, భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్నది స్వీకరించే స్థితి సాధారణ స్థితిలో రాదు. కాబట్టి పరాస్థితిలో ఆ భగవత్ స్వరూపమే గొప్పదిగా, అంటే గొప్పదే ఆ భగవత్ స్వరూపాన్ని అల్ప ప్రాణిగా ఉన్నటువంటి నేను ఆరాధించగలుగుతున్నాను అని తెలుసుకునే స్థితి అని చేసే స్థితిని పరా అని అంటారటండి. శ్రీ విద్యలో భాగంగా మొదట చేసే ఈ విధానాన్ని అంటే ఆ పరతత్వాన్ని
జగత్తంతా, సృష్టి అంతా, విశ్వమంతా ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని అల్ప ప్రాణి అయిన నేను ఆశ్రయిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అన్న భావనతో చేసే ఆరాధనని పరా అని చెప్తారట. ఆ తరువాత అపర అంటే శ్రీ విద్య కదా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి శ్రీచక్రాన్ని ఆధారం చేసుకొని శ్రీచక్రంలో అదే ఆ పరతత్వాన్ని ఆరాధించటాన్ని అపర అని చెప్తారంట. అంటే ఇక్కడ మనకి శ్రీచక్రం అనేది ఒక ఆధారంగా, ఉపాధి అని అంటున్నాం కదా, శ్రీచక్రాన్ని ఉపాధిగా చేసుకొని ఆ జగన్మాతని, జగత్శక్తిని ఆరాధించడం అనే విధానాన్ని అపరా అని అంటారట. తరువాత పరాపరాస్థితికి ఎవరైతే ఈ 2 స్థాయిలని అధిగమించి ముందుకు వెళతారో శ్రీ విద్యా ఉపాసనలో, వారు ఆ స్థాయిలో ఆ పరా అని చెప్పుకుంటున్న శక్తి ఇంకెక్కడో లేదు, నాయందే, నా దహరాకాశంలోనే, నా హృదయ స్థానంలోనే స్వయం ప్రకాశ రూపంలో ఉన్నది అని గ్రహించి ఆ భావనతో ఆరాధన చేయడం జరుగుతుందట ఆ తల్లిని. ఒకే తల్లిని 3 విధాలుగా ఆరాధిస్తున్నారన్నమాట. అంటే వారి యొక్క గ్రహణ స్థాయి ఒక్కొక్క దాని నుంచి ఇంకొక దానికి వెళ్ళేటప్పుడు పరిణతి చెందుతుంది, ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తున్నప్పుడు అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అలా పరాపరాస్థితికి వచ్చేసరికి తన యందే ఉన్నటువంటి జ్యోతిగా లేదా చిచ్చక్తిగా ఉన్నటువంటి శక్తిని ఆరాధించడం అనేది జరుగుతుంది పరాపరాస్థితిలో. ఇది పరాపరా అన్న నామానికి వివిధ రూపాలలో వేరువేరు అర్థాలలో చెప్పుకుంటున్న విషయం అన్నమాట. ఇదా పరాపరా తల్లిని మనం గ్రహించవచ్చు. తరువాత ఉన్న శ్లోకం, సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధు కామ రూపిణి. సత్యజ్ఞానానంద రూప, ఇప్పుడే చెప్పుకున్నాం పరాపరా అని. నిజమైన ఆ తల్లితత్వాన్ని అర్థం చేసుకుని ఆరాధించేదే పరాపరా స్థితి అన్నప్పుడు ఏమిటి ఆ స్థితి అంటే సత్య జ్ఞాన ఆనంద స్వరూపము. సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద స్వరూపం ఆ తల్లే అని చెప్పడం. అంటే తానే సత్యమైనది, తానే నిజమైన జ్ఞానం ఏమిటి అంటే ఆ తల్లే, ఇంకా వేరే ఏమి లేదు. ఆ తల్లిని తెలుసుకోవడమే జ్ఞాన ప్రతీక. కాబట్టి అటువంటి సత్యమైన నిత్యమైన జ్ఞానమయ స్వరూపం, అది తెలుసుకున్న తరువాత ఉన్న స్థితి ఆనందం, సత్య జ్ఞాన ఆనందం. కాబట్టి అటువంటి స్వరూపము ఆవిడే. ఆ పరాపరాగా ఉన్న తల్లిని గ్రహించిన తరువాత వారందరికీ దక్కే స్థితి అది సత్య జ్ఞానానంద రూప అన్న నామంలో మనకి అర్థమవుతుంది. దాన్ని సచ్చిదానంద స్వరూపంగా తెలుసుకోవడం అంటే చిచ్చక్తిని గ్రహించిన తర్వాత అదే కదా నిత్యమైనది, శాశ్వతమైనది అన్న గ్రహింపు అందరికీ వస్తుంది. కాబట్టి అది ఆనందమయ స్థితిని సూచిస్తుంది. ఆ తరువాత వచ్చిన నామం సామరస్య పరాయణ. సామరస్య పరాయణ, సమరస భావనని తెలిపేది సామరస్యము అని అంటారటండి. మనకి సహజంగా కూడా సామరస్యం అంటే మనకి వ్యావహారికంగా ఏం చెప్పుకుంటాం, ఒక ఇద్దరి మధ్య అన్నిట్లో సమభావన కలిగితే దాన్నే సామరస్యం అని చెప్పుకుంటాం. 2 విషయాలకు సంబంధించో, 2 వ్యక్తులకు సంబంధించో ఒక సంఘీభావ అంటే ఇద్దరు సామరస్యం చేసుకోవడం అంటూ ఉంటారు కదా. అంటే ఇది ఎక్కువ, ఇది తక్కువ, వీరెక్కువ, వారు తక్కువ అన్న భావన లేకుండా ఒకే నిర్ణయానికి, ఒకే ఆలోచనకి కట్టుబడి ఉండగలిగితే ఇద్దరు 2 వేరు వ్యక్తులు లేదా 2 వేరు విషయాలకు సంబంధించిన భావన ఒకేలా ఉండగలిగితే దాన్ని సామరస్యం అని చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ సామరస్య పరాయణ అన్నప్పుడు మొదటగా ఆ పరబ్రహ్మ తత్వాన్ని కనుక గ్రహించినట్లయితే సమయాచారం అండి. చాలాసార్లు మనం అర్థం చేసుకున్నాం కదా, తల్లిని తండ్రిని కలిపి చెబితే, శివశక్త్యాత్మకాన్ని కలిపి చెప్తే దాన్ని సమయాచారం అని అర్థం చేసుకుంటూ వచ్చాం కదా. అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా గ్రహించినట్లయితే సామరస్యం అంటే ఆ తల్లికి తండ్రికి మధ్య ఉన్నటువంటి సమరస భావనటండి. అంటే ఇద్దరి మాటలో తేడా ఉండదట. ఒకరు ఏది చెయ్యాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఇంకొకరు ఉంటారు అనేది చెప్పడం ఒకటి. దానివల్లనే మనకి ఎన్నోసార్లు ఇందాకే చెప్పుకున్నాం, త్రిపురేషి అన్నప్పుడు త్రిపురుడు ఆయనైతే ఈవిడ త్రిపురేషి అయిందని, అలాగే మహాన్ అన్నప్పుడు మహతి అయిందని, ఇలా చాలా చోట్ల అయ్యవారిని అమ్మవారిని కలిపి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అలాగే ఎందుకంటే ఆది దంపతులు వారే, ఆదర్శ దంపతులు అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తూ సృష్టికి వారే ఒక మెసేజ్ ఇస్తున్నారు. కాబట్టి అంటే దాంపత్యం అనేది ఎలా ఉండాలి, దంపతులు అనేవారు ఎలా ఉండాలి అనేది తెలుపుతున్నారు. కాబట్టి ఆ విధంగా దీనిని గ్రహించినట్లయితే గనక ఆ సామరస్య భావన అంటే ఇద్దరి ఆలోచనలో, సృష్టిని నడిపించే విషయంలో ఇద్దరి ఆలోచనల్లో మార్పు లేదు. సృష్టి స్థితి లయ ఇద్దరూ కలిసి
పంచుకొని సమంగా వారి వారి బాధ్యతలని పంచుకొని సృష్టిని చక్కగా నడుపుతూ ఉంటారట. అందువల్ల అక్కడ సామరస్య పరాయణ అన్నది అర్థం చేసుకోవచ్చట. అంటే పరాయణ అంటే ఇక్కడ ఈ అర్థంలో ప్రీతి కలిగినది అని ప్రీతి చెందినది అనే అర్థం వస్తుందట. అంటే సామరస్య భావన యందు ప్రీతి కలిగిన తల్లి అన్న అర్థం వస్తుంది అనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్న అర్థంలో అలా తీసుకున్నప్పుడు, ఎందుకు అంటే ఒక కుటుంబం చక్కగా నిలబడాలి అని అన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనే వారి వారి బిడ్డల మీద చూపిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ సవ్యంగా ఉంటే పిల్లల ఆలోచన వారి అభివృద్ధి కూడా సక్రమంగా జరిగి కుటుంబం చక్కగా నిలబడుతుంది. అదేవిధంగా మరి ఈ సృష్టికి తల్లిదండ్రులు వారే కాబట్టి వారిద్దరూ సమరసత్వాన్ని చూపించినట్లయితేనే, ఇద్దరూ సమఉజ్జీలుగా లేదా సమభావనలతో ఉన్నప్పుడే పిల్లలమైన మనకి కూడా సవ్యమైన ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి దానికి నిదర్శనంగా వారు ఉన్నారు అని చెప్పటం ఈ నామంలో ఉన్న ఉద్దేశం. ఈ విధంగా మనం తీసుకున్న అర్థంలో సామరస్య పరాయణ అన్నప్పుడు సృష్టిని కాపాడుతూ వాళ్ళిద్దరూ సమంగా వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ సమరసాన్ని చూపిస్తున్నారు అనేది ఒక అర్థం మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇంకా ఇది కాకుండా చెప్పుకునే చాలా అర్థాలు ఉన్నాయి మనకి భగవద్గీత పరంగా కావచ్చు. అలా చెప్పుకున్నప్పుడు సమరసము అంటే సమము అనేదే చాలా పెద్ద యోగం అటండి. సమభావన అనేది ఎప్పుడైతే వస్తుందో, అంటే సమము అంటే ఏమిటి అంటే ఇందాక మనం అనుకున్నట్టు మనం కుటుంబ వ్యవస్థలో చూసుకుంటే భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది అక్కడ ఆలోచన ఇస్తుంటే, సృష్టి పరంగా చూసుకున్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రతి విషయము, సృష్టిలో ఉన్న అన్ని జంతువులైనా వృక్షాలైనా మిగిలిన వస్తువులైనా మనమైనా ఇతర లోకాలైనా అన్నీ కూడా ఒక్కటే. మన జంతుజాతిని మనకంటే తక్కువగా చూడడం, లేదంటే చిన్న కులస్తులని ఇతరులను తక్కువగా చూడడం, ధనికులు అగ్రకులాలు అగ్రవర్ణాలని, లేదంటే పేదలు ధనికులు అని ఇలాంటి వ్యత్యాసాలు తారతమ్యాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉన్న భగవత్ స్వరూపాన్ని మాత్రమే చూడగలిగితే దానినే సమభావన అని అర్థం చేసుకోవాలన్నమాట. అలా చూడగలగడాన్ని సమభావన. అటువంటి సమభావనని కలిగిన వారి యందు ప్రీతి చెందుతుంది అనేది సామరస్య పరాయణ. అంటే రస్యము అంటే రసం అనుకుంటే అదే అసలైన సారం. ఎప్పుడైతే సృష్టినంతా ఒకేలాగా చూడగలుగుతారో అదే ఇంకా సృష్టి సారం అనమాట. అంటే ఇంకా ఆ జ్ఞానం అదే అవుతుంది. కాబట్టి అదే నిజమైన జ్ఞానం అవుతుంది. సృష్టి సారం ఏమిటి అంటే సృష్టి అంతా ఒక్కటే అన్న విషయం తెలుసుకోవడం. అది తెలుసుకున్న వారికి జ్ఞానం పొందినట్టే. అటువంటి వారి అందు ప్రీతి కలుగుతుంది అనేది ఇంకొక అర్థం సామరస్య పరాయణ అని. అదేవిధంగా సమభావన అన్నాం కాబట్టి అందరినీ ఒకేలా చూడడం అంటే ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క చోట ఉన్న పరమాత్మని చూడటమే. కాబట్టి ఒక వస్తువుని విషయాన్ని చూసినప్పుడు అందులో ఉన్న పరమాత్మని మాత్రమే గ్రహించగలిగితే వారికి అక్కడ కలిగేటువంటి తాదాత్మ్యమైనటువంటి స్థితిని రస్య అని అనాలట. సమభావనతో చూడగలిగినటువంటి వారికి ఆ భావన యందు కలిగే పరమాత్మని పొందగలిగినటువంటి తాదాత్మ్యమైనటువంటి స్థితి. మనకు ఒక్కొక్కసారి పుణ్యక్షేత్రాలకి దేవాలయాలకి వెళ్ళినప్పుడు తెలియకుండానే ఆ విగ్రహం చూడగానే తాదాత్మ్యం అయిపోతూ ఉంటాం. అది అక్కడి వరకే పరిమితం చేస్తాం, మన దౌర్భాగ్యం, తర్వాత ఉండదు. కానీ నిజమైన సమభావనతో చూడగలిగిన వారికి మందిరంలో ఉన్న విగ్రహంలో ఉన్న దానిలోనూ పరమాత్మే కనిపిస్తాడు, బయట ఉన్నటువంటి రాయిలోనూ పరమాత్మే కనిపిస్తాడు. అలా చూడగలిగిన వారి గురించి చెప్పటం, దాన్నే సమరసం అని అనుకుంటే, సమభావనలో ద్వారా పొందుతున్న సారం జ్ఞానం అనుకుంటే అటువంటి వారి గురించి లేదా వారి చేత ఆరాధించబడుతున్న తల్లి సామరస్య పరాయణ. ఇటువంటి ఈ రసాన్ని పొందటాన్ని దీన్నే సమయజ్ఞో హవిర్హరిహి అని కూడా చెప్పడం జరిగిందటండి. అంటే ప్రహ్లాదుడు చెప్పాడట గొప్పదేది అని అడిగితే ఆయన చెప్పిన మాటట సమయజ్ఞో హవిర్హరిహి. అంటే అన్నిటినీ సమభావనతో చూడడం అనే యజ్ఞాన్ని చేయడం ద్వారా పొందేది ఏదైతే ఉందో ఆ భావన అదే హరి అని చెప్పాడట. అదే నిజమైన హరి అని ఆయన చెప్పడం జరిగిందట. ఆ విధంగా సృష్టిలో ఉన్న ప్రతి విషయ వస్తువులోనూ ప్రతి పదార్థములోనూ పరమాత్మని చూడగలిగి తద్వారా పొందే తాదాత్మ్యత ఏదైతే ఉందో అది సామరస్యం అవుతుంది.
అటువంటి వాడినే భోగభోక్త అన్న విషయంలో కూడా, అంటే సృష్టిలో అనుభవిస్తున్న భోగాలు చూస్తున్నవన్నీ కూడా ఆ భగవత్ ప్రసాదమే కాబట్టి వాటిలోనూ భగవంతుణ్ణి చూసి వాటిని అనుభవిస్తున్నప్పుడు ఇది భగవత్ ప్రసాదంగా తీసుకోగలిగి పొందే అనుభూతి ఏదైతే ఉందో అది చెందేవాడు భోక్తుడైతే ఆ అనుభూతిని ఇక్కడ సామరస్యం అని చెప్తున్నారు. కాబట్టి చేస్తున్న ప్రతి పనిలో పొందుతున్న ప్రతి ఫలితంలో అవి కష్టమైన, నష్టమైన, లాభమైన, సంతోషమైన, దుఃఖమైన సమభావన అని అనుకున్నాం. కాబట్టి అలా అన్నీ కూడా భగవత్ ప్రసాదంగా భావించి భగవత్ స్వరూపం, భగవత్ ప్రసాదం అనే కంటే ప్రతిదానిని భగవత్ స్వరూపంగా భావించగలిగి అనుభూతి చెందగలిగేవాడు మన ప్రహ్లాదుడు కథలో జరిగినవన్నీ కూడా ఇవి వీటికి ఉదాహరణలేనండి. అంతే కదా, ఆయనకి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని దండనలు శిక్షలు విధించినా కూడా ఎక్కడా చలించకుండా ప్రతి చోట కూడా ఆ నారాయణ నామంతోనే ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నాడు. అంటే తనని దండించడానికి వచ్చిన వారిలోనూ నారాయణున్నే చూశాడు, దండిస్తున్న విధానాల్లోనూ ఆ నారాయణున్నే చూశాడు, అన్నిట్లోనూ నారాయణున్నే చూడగలిగాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా ఒకటే ఆనందమయ స్థితి ఉంది, అదే సత్యజ్ఞానానంద రూప అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ ప్రహ్లాదుడినే నిదర్శనంగా తీసుకొని ప్రతి ఒక్కరూ అలాంటి భావనని అలవాటు చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్న విషయం. అది మనం గ్రహించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది సామరస్య పరాయణ అన్న నామం ద్వారా. అలా సమయాచారంగా చూసుకున్నప్పుడేమో ఇద్దరి అంటే ఒకరి ఆలోచన ఇంకొకరి దాంతో బాగా కలిసిపోయినట్టుగా ఉండడం. మనం ఏదనుకున్నామో ఎదుటి వాళ్ళ మనసులో నుంచి కూడా అదే వచ్చిందనుకోండి, అచ్చం నాలానే ఆలోచించారే, నాలాగే చెప్పారే అని అంటాం కదా, అది సామరస్య భావనను సూచిస్తుంది అనమాట. అది సామరస్య పరాయణకు సంబంధించి. తర్వాత కపర్దిని అన్న నామం తీసుకున్నట్లయితే, మొదట కపర్ది నామం ఆయనకు ఉంది కాబట్టి ఇందాకే మనం చెప్పుకున్నాం సామరస్య పరాయణ సమయాచారం గురించి. ఆయన కపర్ది కాబట్టి ఆయన భార్య కపర్దిని అయిందటండి. కపర్ది అని ఆయన్ని ఎందుకు అన్నారు అంటే, కపర్దము అంటే జటాజూటం, జటాజూటాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన కపర్ది అయ్యాడట. అర్ధభాగం ఆవిడ ఉంది కాబట్టి ఆయనకి ఏదైతే అలంకరణ ఉంటుందో అదే ఆవిడకి వస్తుంది కాబట్టి కపర్దిని అని చెప్పడం ఒక ఉద్దేశం అయితే, మనకి పురాణం చెప్పుకున్నట్టు బండాసుర వధ సమయంలో ఆవిడ కూడా తన శిఖనంతా కూడా జటాజుటంలాగే ముడి వేసుకుని యుద్ధం చేయడం మొదలు పెట్టిందట. ఆ విధంగా కూడా ఆ తల్లిని కపర్దిని అని చెప్పడం జరుగుతుందట. కాబట్టి కపర్దిని అన్న నామానికి నామార్థంగా ఇది చెప్తున్నారు. ఇప్పుడు కపర్దము అన్న నామం జటాజూటానికి ఎందుకు వచ్చింది అంటే, కమ్ అంటే నీరు, నీటిని నియంత్రిస్తున్నది కాబట్టి నియంత్రిస్తున్న దానిని కపర్దం అని చెప్పడం జరిగిందట. అంటే మనకి తెలుసు కదా, స్వామివారి శిఖలు జటాజూటం మధ్యలోనే గంగా నదిని ఆయన నియంత్రించి ఒక ధారలాగా వచ్చేలా ఆయన చేశారు. అంటే ఎలా పడితే అలా అలజడిగా ప్రవహిస్తున్న గంగా నదిని నియంత్రించి తన జటాజూటంలో బంధించి తద్వారా ఒక సరైన ఏరులాగా ప్రవహించేలా చేశారు. కాబట్టి నీటిని నియంత్రిస్తున్నారు కాబట్టి అక్కడ కపర్ధము అంటే అర్థం అది వస్తుందట. జటాజూటం దానిని నియంత్రించింది కాబట్టి. అలాగే జటాజూటంలోనే చంద్రుణ్ణి నెలవంకనే కూడా అలంకరణగా పెట్టి చూడటం మనకి తెలుసు కదా, అది కూడా అంటే సోముడు కూడా జలతత్వానికి ప్రతీకగానే చెప్తారు. కాబట్టి ఇక్కడ జలాన్ని నియంత్రించే శక్తిని కపర్దము అని అర్థం చేసుకుంటూ, ఎందుకంటే జటాజూటాన్ని పోలికగా వర్ణించి చెప్పేటప్పుడు పోతన భాగవతంలో కూడా చాలా చోట్ల స్వామి అవతారాలని చెప్పుకునేటప్పుడు జటాజూటాన్ని అగ్నిశిఖలుగానే వర్ణించడం జరుగుతుందండి. కాబట్టి ఆ అగ్నిశిఖల్ లాంటి జటాజూటం మధ్యలో జలతత్వం, సోమతత్వం అన్నప్పుడు జలతత్వాన్ని బంధించి ఉంచడం అనేది అగ్ని సోమాత్మకం జగత్ అన్న విధానాన్ని కూడా, సృష్టి అంతా కూడా ఈ అగ్ని సోమాత్మకంగానే ఉంది అని సూచిస్తూ కూడా తెలుపుతుందట. కాబట్టి ఈ విధంగా కపర్దిని అన్నప్పుడు జటాజూటాన్ని చూపిస్తూ చెప్తున్నారు. అలాగే ఈ జటాజూటంలో ఉన్న జూటాలన్నిటినీ కూడా ఒక్కొక్క జూటం ఒక్కొక్క విద్యగా కూడా చెప్పుకుంటారటండి. తర్వాత కళామాల అన్నది వస్తుంది కదా, అందుకు చెప్తున్నాను. ఒక్కొక్క జూటాన్ని ఒక్కొక్క విద్యగా కూడా పరిగణించడం జరుగుతుందట. అలా తీసుకున్నప్పుడు అన్ని విద్యలు కలిపి ఆయన జటాజూటములుగా ఉన్నాయి అన్న అర్థం కూడా వస్తుందట. తర్వాత కళామాల అన్నప్పుడు
కళలే మాలగా ధరించి ఉన్నది. మాల అంటే ఎప్పుడు వస్తుందండి? అన్ని రకరకాల పూసలో ఇంకేవైనా కావచ్చు మణులు, వాటన్నిటినీ కలిపి ఒక దగ్గరే గుచ్చితే, అమర్చితే అది మాల అవుతుంది. అంతే కదా? అలా కళలు మాలలుగా కలది. అన్ని కళలు మనం చెప్పుకునే తిథి మండలంలో ఉండేటువంటి తిథి మండలాలు 15 ఉన్నాయి కదండి. ఆ 15 తిథి మండలాల్లో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా కళలుగా భావిస్తే, వాటన్నిటిని కూర్చితే ఏర్పడేది కాలచక్రం. మనం నిన్ననే తెలుసుకున్నాం, కాలచక్రం ఏర్పాటు కోసం అమ్మవారు పూనుకుంది అని చెప్పేసి. అలా కళలన్నిటినీ కలిపి కాలచక్రాన్ని ఏర్పరిచిన మహాకాళి కాబట్టి కళామాల అని చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఏదైతే చెప్పుకున్నాం తిథి మండలాలని, దాన్ని చెప్పుకుంటున్నాం. అలాగే కళలు అన్నప్పుడు విద్యలు, ఈ సృష్టిలో ఎన్ని రకాల విద్యలైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క సారం తానే. ఎన్ని విద్యలు ఉన్నా ఆ విద్యలని ఇచ్చింది ఆవిడే. ఇక్కడ విద్యలు అంటే మరేవో అనుకోవసరం లేదండి. ఆవిడ వేదమయ్యి కాబట్టి ఆ వేదాలనే ఇక్కడ విద్యలుగా చెప్పుకున్నట్లయితే, వేదాల నుండే విద్యలన్నీ వచ్చాయి కాబట్టి వేద సారం ఏదైతే ఉందో అది ఆవిడే, అన్నిట్లో ఉన్నది ఆవిడే. కాబట్టి ఇక్కడ విద్యాస్వరూపిణిగా ఆ తల్లిని చెబుతూ, అంటే వేదమయ్యి వేద స్వరూపిణిగానే అర్థం చేసుకోవాలి అన్న విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది. అలా కళామాల అన్న విషయం తెలుస్తుంది అన్నమాట. తర్వాత కామధుక్, కామరూపిణి, 2 నామాలండి. కామధుక్, కామరూపిణి. కామధుక్ అన్నప్పుడు కామధేనువు అన్న అర్థం వస్తుందట. కామధేనువు అంటే ఏంటి? అడిగిందల్లా ఇస్తుంది, కోరిందల్లా తీరుస్తుంది అన్నదే కదా కామధేను అంటే. మనకి ఇవ్వలేనిది, అవసరం లేని, తరిగిపోయేది ఏమీ లేకుండా ఎన్నడిగినా ఎంత అడిగినా ఇవ్వగలిగినదే కామధేనువు. కాబట్టి ఇక్కడ సకల విద్యా స్వరూపిణిగా కళామాలగా చెప్తూ, ఇప్పుడే మనం విద్య అంటే వేదము అని అనుకున్నప్పుడు ఇక్కడ కామధుక్ అన్నా కూడా వేదమయంగా అర్థం చేసుకోవాలట. ఎందుకంటే వేదాల నుండే, వేదాలే ఏదైనా ఇవ్వగలవు. ఈ మనకి ప్రాపంచికంగా కావలసినవైనా అవే ఇస్తాయి. ఆ పరతత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన జ్ఞానాన్నైనా వేదాల నుండే పొందవచ్చు. కాబట్టి మనకి యజ్ఞాలు, హోమాలు, పూజాధికాలు, ఎన్ని రకాల విధి విధానాలు ఉన్నా వేదాలను ఆధారంగా చేసుకుని ఏర్పడినవే ఇవన్నీ కూడా. ఈ పద్ధతుల ద్వారా పొందుతున్నది ఏమిటి అంటే, వేదాల్లో చెప్పబడిన విషయాన్నే పొందుతున్నాము. అంటే ఏమర్థం అవుతుంది? ఇవన్నీ ఎందుకు చేస్తారు? పూజలు, హోమాలు, యజ్ఞాలు ఏదో పొందటానికే కదా చేస్తున్నాం. అవన్నీ పొందగలుగుతుంది తన వల్లే. కాబట్టి వాటి సారంగా కామధుక్ అంటే కామధేనువుగా ఆ తల్లి ఉంది, వేదసారంగా ఆ తల్లి ఉంది. కాబట్టి అడిగిందల్లా ఇస్తుంది. వేద రూపంలో ఆవిడ ఉండి వేద పఠనం, వేదాభ్యాసం చేయడం ద్వారా మనకు కావలసినవన్నీ తీర్చుతుంది, కావలసినవన్నీ నెరవేర్చుతుంది, కోరినవన్నీ అని కామధేనువు స్వరూపముగా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే కపర్దిని అన్నప్పుడు ఇందాకే అర్థం చేసుకున్నాం కదా, జటాజూటంలో ఉన్నవన్నీ కూడా విద్యలే అని, ఆ విద్యా స్వరూపమే కళామాల అని అర్థం చేసుకున్నాం. అటువంటి కపర్దిని తల్లిని అంటే విద్యను అభ్యసించటం ద్వారా, ఊరికినే అమ్మ నాకు ఇది ఇవ్వు అంటే ఇచ్చేస్తుందని చెప్పట్లేదండి. విద్యను అభ్యసించటం ద్వారా, ఆ విద్యలో ఉన్న సారాన్ని గ్రహించటం ద్వారా పొందగలుగుతాము అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలాగే తర్వాత కామరూపిణి. కామ అంటే ఇష్టము అన్న అర్థం వస్తుంది. కాబట్టి కామరూపిణి అన్నప్పుడు ఇష్టారూపిణి అంటే స్వేచ్ఛగా తనకు కావలసిన రూపాన్ని తను పొందగలుగుతుంది. ఈ రూపంలోనే నిర్దేశించి తల్లిని చెప్పలేం కదా. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా తనకి ఇష్టమైనట్టు స్వేచ్ఛగా ఒక రూపాన్ని ధరించగలదు. కాబట్టి కామరూపిణి అని చెబుతున్నారు. అలాగే కామేశ్వర తత్వాన్ని సూచిస్తూ కూడా, కాముడి పత్ని కాబట్టి కామేశ్వరుని తత్వాన్ని సూచిస్తూ ఆయనకు తగ్గట్టు ఆయన ఇష్టసఖిగా ఉంటుంది కాబట్టి కామరూపిణి అని చెప్తున్నారు. ఇంకా కామరూపిణి అన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఆ తల్లిది కమనీయమైన స్వరూపం కాబట్టి దానిని కూడా కామరూపిణి అన్న విషయంలో అర్థం చేసుకోవచ్చట. అలా కపర్దిని, కళామాల, కామధుక్, కామరూపిణి అన్నప్పుడు వేదస్వరూపిణిగా, విద్యాస్వరూపిణిగా, అన్ని కళలకు తానే పుట్టినిల్లుగా. ఎందుకంటే తర్వాత వచ్చింది చూడండి మళ్ళీ కళానిధి, కళలన్నిటికీ కూడా పుట్టినిల్లు తానే. మనం 64 కళలు చెప్పుకుంటూ ఉంటాం కదండి. మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకునే 64 కళలైనా సరే, అంటే ఏదైనా కావచ్చు, నాట్యము, సంగీతము, మిగిలిన చెప్పుకునే కళలు ఏవైతే ఉన్నాయో అన్ని కళలకు ఆవిడే పుట్టినిల్లు. కాబట్టి అక్కడ నుండే ఆ తల్లి నుండే అన్ని ఉద్భవించాయి. కాబట్టి కళానిధి,
కళామాల అని ఇందాకైతే ఎలా అయితే చెప్పుకున్నామో మాలగా కూర్చి ధరించి ఉందని, అలాగే కళానిధి అన్న కూడా అదే అర్థం వస్తుందండి. అన్ని 64 కళలు అన్ని తన నుండే పుట్టాయని, అలాగే చంద్ర కళలు పౌర్ణమి నుండి పాడ్యమి నుండి పౌర్ణమి వరకు, లేదా పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండే చంద్ర కళల శోభని కూడా తల్లి స్వరూపంగా, ఎందుకంటే కళానిధి అన్నప్పుడు చంద్రుడికి కూడా ఉన్న ఇంకొక పేరటండి. ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఆయన శోభ ఉంటుంది కాబట్టి అలా 15 రోజులు మారుతూ ఉంటుంది. ఈ 15 రోజుల కలయికని కలిపి కళానిధి అనాలి. ఈ 15 రోజులలోనూ కళ మారుతుంది, కానీ అన్ని కళలు ఎవరికి వర్తిస్తున్నాయి? చంద్రుడికే వర్తిస్తున్నాయి. కాబట్టి అందువల్ల అక్కడ కళానిధి అన్నప్పుడు చంద్రునికి కూడా ఈ నామం వర్తిస్తుందట. ఆ విధంగా చంద్ర కళలను సూచిస్తున్నారు. సృష్టిలో ఉన్నటువంటి కళలు, అన్ని దేవతా కళలు, బ్రహ్మ కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మూలం ఆవిడే. ఆవిడ నుంచి ఈ కళలు పుడుతున్నాయి, ఆవిడలోకే కలుస్తున్నాయి, మళ్ళీ పుడుతూ ఉన్నాయి, అన్ని అక్కడి నుంచే జరుగుతున్నాయి. కాబట్టి కళానిధి అని చెప్పటం జరుగుతుంది. అలాగే సహస్రార కమలంలో కొలువై ఉన్న, మనం ఇందాక చంద్రుడు అని చెప్పుకున్నాం కాబట్టి ఆ చంద్రకళ, సహస్రార కమలంలో చెప్పుకునే ఆనందమయ స్థితిని చంద్రకళతో పోలుస్తారు. కాబట్టి దానిని మనం ఇందాక చంద్రకళలు అంటే కేవలం చంద్రభగవానుడు అని అనుకోవడం కాకుండా అక్కడ ఉన్న ఆ చంద్రమయ స్థితిని కళానిధి అని అర్థం చేసుకోవాలట. అలాగే ముఖ్యమైనది ఏమిటి అంటే షోడశి మంత్ర రూపం ఏదైతే ఉందో దానిని కళానిధి అని గ్రహించాలట. మనం శ్రీ విద్య గురించి ముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ షోడశి మంత్ర స్వరూపాన్ని కళానిధి అని గ్రహించవలసి ఉంటుందట. అది కళానిధి. తర్వాత కావ్య కళ, రసజ్ఞ, రస శేవది, ఇవన్నీ కూడా ఒకేలాంటి అర్థాన్ని సూచిస్తూ ఉండేవండి. కపర్దిని, కళామాల అంటే ఒకదానికొకటి అనుసంధానం చేసుకోవాల్సిన నామాలు. ఏ నామానికి ఆ నామంగా అర్థం తీసుకోవడం కాకుండా ఒకదానికొకటి లింక్ పెట్టుకోవాలన్నమాట. కావ్య కళ అన్నప్పుడు కావ్యములు అనేవి కళల్లో ఒక రకమైన అనుకుంటే ఆ కావ్య కళని తల్లి రూపంగా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఒక కావ్య రచన చేయడము అని అంటే వారి యందు ఆ శక్తి సామర్థ్యం ఉంటేనే అది పండుతుంది. ఒక కవి రాశారు అంటే ఆ కవిత చదివినప్పుడు విన్నప్పుడు అది మనకి మనసుకి హత్తుకునే విధంగా ఉండి ఆ భావనని మనం అనుభూతి చెందగలిగితే అది గొప్ప కావ్యంగా చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి గొప్పదైన కావ్యముల కళని తల్లి ప్రతిరూపంగా చెప్తున్నారు. ఆ తల్లే రసజ్ఞ అని, రసశేవధి. రసజ్ఞ అన్నప్పుడు కావ్య కళ అని ఏదైతే అర్థం చేసుకుంటున్నామో కావ్యములలో ఉన్నటువంటి స్థితిని, దాన్ని అనుభూతి చెందే ఆ అనుభవానికి తీసుకొచ్చే శక్తి కూడా ఆ తల్లే ప్రసాదిస్తుందట రసజ్ఞగా. రసజ్ఞ అంటే నాలుక అంటండి. మామూలుగా నాలుకని రసజ్ఞ అని చెప్తారట. నాలుక ఏం తెలుపుతుంది? రుచిని తెలుపుతుంది. అలాగే కావ్యాలలో ఉన్న భావనని అనుభూతి చెందేలా చేస్తుంది. కాబట్టి తల్లిని రసజ్ఞ అని చెప్పుకున్నారనమాట. అంటే రుచి, ఆ రసంలో రసాస్వాదన అంటారు కదా, అది ఆ ఆస్వాదన చేయగలిగినటువంటి శక్తి కూడా ఆ తల్లే ప్రసాదించాలి. లేకపోతే ఏదైనా గొప్ప ఇప్పుడు కళలు అనుకున్నాం కాబట్టి ఏ కళకి సంబంధించిన ఒక గొప్ప కళాత్మకమైన చిత్రాన్ని చూసినా దాన్ని ఆస్వాదించగలగాలి, అనుభూతి చెందగలగాలన్నా, ఒక గొప్ప సంగీతంని లేదా సంగీత వాయిద్యాన్ని వింటున్నప్పుడు అది అనుభవాన్ని మనకి కలగాలన్నా, ఎవరైనా మంచి పాటలు ఆలాపిస్తున్నప్పుడు, కీర్తనలు ఆలాపిస్తున్నప్పుడు వాటిని వినాలన్నా, అనుభూతి చెందాలన్నా, అలాగే కావ్యములు అన్నప్పుడు కావ్యములు చాలా కథలు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ ఆ రచనలన్నీ చెప్తున్నప్పుడు వాటిని గ్రహించాలన్నా కూడా ఆ సామర్థ్యం లేనిదే నిస్సారమైన జీవితంగా వారు ఉంటారు. కాబట్టి వారిలో ఈ రసస్పందన, రసాస్వాదన కలగదు. కాబట్టి అటువంటి వాటికి వారు చలించరన్నమాట. అది వారి దురదృష్టం. అటువంటి వారు కూడా మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం మన చుట్టుపక్కల్లోనే. కాబట్టి అటువంటి ఆ రసస్పందన, రసాస్వాదన కలగాలన్నా కూడా ఆ తల్లి కరుణ ఉండాలట. ఎందుకంటే అన్ని కళలకు పుట్టినిల్లు ఆ తల్లైనప్పుడు ఆ తల్లిని నమ్మిన వారికే, తల్లిని ఆరాధించగలిగిన వారికే ఇది కూడా కలుగుతుంది. అందుకే తర్వాత రసశేవధి అని కూడా చెప్తున్నారు. అంటే ఈ రసస్పందన ఏదైతే చెప్పుకుంటున్నామో రసాస్వాదన అని, దానికి పూర్తి నిధి ఆవిడే, ఆ ఘని ఆవిడే. అక్కడ నుండే అన్ని రసాలు పుడతాయి, అన్ని సారములు పుడతాయి అన్నది చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కావ్యాలు అన్నప్పుడు కేవలం మనకి తెలిసిన కావ్య రచన గురించనే కాకుండా
ఇక్కడ చెప్తున్న విషయం కావ్యము అంటే వేదములు అంటండి. వేదములనే ఇక్కడ కావ్యములు అని వేదం పరంగా చెప్పడం జరిగిందట. కావ్యాలనే అంటే వేదాలు అని. కాబట్టి ఆ వేదాలలో ఉన్న వేద సారం తానే, ఆ వేద సారం మనకి బోధపడేలా చేసేది కూడా తానే రసజ్ఞగా. కాబట్టి అన్ని కళలకు పుట్టినిల్లైన కళానిధిని కావ్య కళగా గ్రహించగలగాలి అంటే రసజ్ఞగా ఉన్న ఆ తల్లి అనుగ్రహం మనందరి మీద ఉండాలన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు, ఎందుకంటే మనం కావ్యాన్ని ఎందుకు ఉదాహరణగా చెప్పుకున్నామంటే ప్రాపంచికంగా ఉన్నటువంటి కళలన్నీ కూడా నవరసాలు అని చెప్పుకుంటాం కదండి, నాట్యానికి నటనకు సంబంధించి కూడా అవన్నీ కూడా వీటి నుంచే ఒకదానికొకటి అన్వయించుకొని చెప్పుకోవచ్చు. కాబట్టి అనుసంధానం చేసుకొని ఆ కళలన్నీ కూడా పుట్టినీళ్ళు వీటికే, ఇక్కడి నుంచే జరిగింది. వేదాల నుంచి ఇవన్నీ కూడా తర్వాత నవరసాలు పుట్టాయి. వాటిని తర్వాతి కాలాల్లో ఆధునీకరించడం జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆ విధంగా వేదాల సారం ఆవిడే అని, దాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తి కూడా రసజ్ఞగా ఆవిడే ఉంది అని మనం గ్రహించాలి. అలాగే ఆ పరబ్రహ్మ తత్వాన్నే రసస్వరూపంగా కూడా తెలుసుకోవాలటండి. రసశేవదిహి అన్నాం కదా. ఈ వేదాల ద్వారా ఏంటి మనం అర్థం చేసుకుంటుంది, వేద సారం ఏమిటి అంటే పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడమే కదా వేదసారంలో కూడా ఉండేది. కాబట్టి కావ్య కళానిధిగా ఉన్న తల్లిని రసజ్ఞగా ఆస్వాదించాలి, అనుభూతి చెందాలి అంటే దేన్ని అక్కడ అనుభూతి చెందుతున్నాము అంటే పరబ్రహ్మమునే. ఆ పరబ్రహ్మమునే ఇక్కడ రసస్వరూపముగా చెబుతూ దానిని ఇక్కడ మనం అనుభూతి చెందుతాము. అంటే ఆ రసము అని అన్నప్పుడు సారము అని అనుకున్నాం కదండి. సారము అంటే దాన్ని పొందిన తరువాత వచ్చే స్థితి, ఆనంద అనుభూతి అంటాం కదా, ఆనందమయ స్థితి అని. దానినే ఇక్కడ రసము అని చెప్పాలట. అలా రసశేవదిహి అన్నప్పుడు అటువంటి అనుభూతికి ఎంత ఉంది అంటే మనం అనుభవం తీసుకునే కొద్దీ వస్తుందే తప్ప తరిగిపోదు. అందువల్ల ఆవిడ రసశేవదిహి అంటే అఖండమైన ఆనందానుభూతి అని దేన్నైతే చెప్పుకుంటున్నామో అది పరిపూర్ణముగా ఉన్న స్థితిని రసశేవదిహి అని చెప్పుకోవాలన్నమాట. అంటే వాటికి ఇంకా అవధులు లేవు, పరిమితులు లేవు. అపరిమితంగా అఖండముగా ఉన్నటువంటి ఆనందమయ స్థితిని పొందగలగడాన్నే రసశేవదిహి అనుకుంటే ఆ తల్లిని అక్కడ ఆ విధంగా గ్రహిస్తూ ఆవిడ అనుగ్రహమే రసజ్ఞగా మన పైన ఉంటే కావ్య కళలను ఆస్వాదించగలుగుతాము, ఆ అనుభూతిని పొందగలుగుతాము అనేది అర్థం చేసుకుంటున్నాం. అటువంటి తల్లి పుష్ట. ఇప్పుడే రసశేవది అన్నప్పుడు అఖండమైనది, అపరిమితమైనది అని చెప్పుకున్నాం. కాబట్టి పుష్టిగా ఉన్నది అనే అర్థాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. పుష్ట, అవన్నీ కూడా పుష్కలంగా మెండుగా పుష్టిగా ఉన్న తల్లి, వాటికి ఇంకా కొరత ఉండదు అని చెప్పే అర్థాన్ని సూచిస్తుంది పుష్ట అన్ననామం. తర్వాత పురాతన, ఆ తల్లి ఎప్పటి తల్లి అంటే చాలా పురాతనమైన తల్లి. ఇవాళ మన కోసం పుట్టలేదు, లేకపోతే నిన్నటికి నిన్ననే మాత్రమే వ్యక్తం అవ్వలేదు, ఎప్పటి నుంచో ఉన్న తల్లి కాబట్టి పురాతన అని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా కవిం పురాణమనుశాసితారం అని వస్తుందండి. అక్కడ కూడా అంటే కవిం పురాణం, ఆ తల్లి అంటే ఇక్కడ కావ్యము అన్నప్పుడు వేదము అని చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఇక్కడ ఇంకొకలాగా ఎలా చెప్తున్నారు అర్థం అంటే పురాతనము అని చెప్తున్నారు. కాబట్టి ఆ తల్లిని సృష్టికర్తని కవిగా చూపిస్తే కనుక ఆయన చేసిన సృష్టి అంటే పరబ్రహ్మనే కవి అని అనుకుంటే ఆయన చేసిన సృష్టి కావ్యమట. కాబట్టి ఈ కావ్యాన్ని అర్థం చేసుకోగలిగితే, అంటే ఈ సృష్టి అనే కావ్యం ఎప్పుడు రచించబడింది, ఎప్పుడో రచించబడింది. కాబట్టి ఆ కవి పరబ్రహ్మము చాలా పురాతనుడు, ఇక్కడ అమ్మవారిగా చెప్పుకుంటున్నాం కాబట్టి పురాతన అని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా కావ్యము అన్న విషయాన్ని మనం ప్రపంచానికి అన్వయించుకొని ఈ సృష్టి అంతా ఒక కావ్యం అయితే ఈ సృష్టి రచన చేసిన కవి పరబ్రహ్మ అన్న విషయాన్ని గ్రహించవచ్చు. అలాంటి వారే, అలాంటి తల్లే పూజనీయురాలు. సృష్టికి మునిపే ఉండి ఇంత అందమైన సృష్టి రచన చేసి మనం చెప్పుకుంటున్న అన్ని రకాలు, అన్ని కళలు సృష్టిలో భాగంగా ఉన్నాయి. కాబట్టి అంత సంపుటిగా ఉన్నటువంటి ఆ కళలన్నిటినీ చక్కగా పేర్చి అమర్చి ఇంత చక్కటి సృష్టిని చేయగలిగిన తల్లిని పూజనీయురాలే. కాబట్టి ఆ తల్లినే పూజ్య, అటువంటి పురాతన పుష్ట అయినటువంటి తల్లే పూజ్యనీయురాలు అని చెప్పటం పూజ్య అన్న నామంలో గ్రహిస్తున్నాం. తర్వాత
పుష్కర, పుష్కరేక్షణ. పుష్కర అన్నప్పుడు మనకి మామూలుగా పుష్కరములు అంటే తెలుసు కదండి. మనకి నదులకి పుష్కరములు వస్తాయి. ఆ నదుల్లో ఆ తీర్థాల్లో మనం స్నానం ఆచరిస్తే మంచిదని మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ పుష్కర అన్నదానికి సంస్కృత పరంగా ఎన్ని అర్థాలు చెప్తున్నారు అంటే పద్మము అంటే కమలము, ఆకాశము, సూర్య భగవానుడు, ఔషధులు, ఔషధాలు, తీర్థములు, వీటన్నిటినీ కూడా పుష్కరము అన్న శబ్దానికి అర్థాలుగా చెప్తున్నారండి. నానార్థాలు అనమాట. పుష్కరము అన్న శబ్దానికి ఉన్న అర్థాలు ఇవన్నీ కూడా పద్మము, ఆకాశము, సూర్య భగవానుడు, ఔషధములు, తీర్థములు, ఈ అర్థాలన్నీ కూడా పుష్కరము అన్న శబ్దానికి తీసుకున్నట్లయితే గనక ఇక్కడ పుష్కర అని ఆ తల్లిని చెప్తున్నప్పుడు పుష్కర, పుష్కల 2 నామాలు తీసుకోవచ్చటండి. రా లా 2 అక్షరాల వ్యత్యాసంతో అర్థభేదం జరగదట, తేడా రాదు. కొంతమంది పుష్కల అని చెప్పడం కూడా జరిగిందట. కాబట్టి పుష్కలము అంటే మనకు అర్థమైపోతుంది కదా, మెండుగా, పరిపూర్ణంగా అని. ఎందుకంటే పుష్ట అన్న నామంలో ముందే తెలుసుకున్నాం, అంతా కావలసినంత, అంతకు మించి పరిపూర్ణంగా ఉన్నాయి, పరిపుష్టిగా ఉన్నాయి అన్ని అని చెప్పి అక్కడ అర్థం చేసుకున్నాం. కాబట్టి అదే అర్థం ఇక్కడ అర్థమవుతుంది. పుష్కల అని తీసుకున్నప్పుడు కూడా పుష్కలముగా అన్నీ సమకూర్చి ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ లోటు అనేది జరగదు. అలాంటి అంటే పుష్ట అన్నప్పుడు ఏంటి, పుష్టిగా కలిగి ఉంది కాబట్టి ఆ పుష్టితో ఈ సృష్టిని తాను రచించిన సృష్టిని పుష్టిగా పోషిస్తున్నది కాబట్టి పుష్కర అటండి. పుష్కర అంటే పోషణ శక్తిని లేదా పోషించే దానిని పుష్కర అని అనాలట. మనం పుష్కర అన్న నామానికి ముందు అర్థాలు చెప్పుకున్నాం, అవి పక్కన పెడితే పుష్కర అన్నప్పుడు పోషణ శక్తిని లేదా పోషించే స్థితిని, పోషణ కర్త్రి, పోషిస్తున్న దానిని పుష్కర అని అనాలట. కాబట్టి పుష్టిగా అన్ని వనరులని సమకూరుస్తూ కావలసిన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తూ ఈ సృష్టినంతా తను కాపాడుతున్న తల్లి కాబట్టి పుష్కర అన్న నామం ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే కమలము, ఆకాశము, సూర్య భగవానుడు అన్నప్పుడు పోషణ శక్తి అంతా సూర్య భగవాను నుంచే ప్రాణశక్తి అంతా వస్తుందని ముందు నామాల్లో కూడా తీసుకున్నాం కదండి. కాబట్టి ఆ అర్థం కూడా పుష్కర అన్న నామానికి అన్వయంగానే ఉంది. అదేవిధంగా తీర్థములు అన్నప్పుడు మనకు తెలుసు పుష్కరాలు ఉన్నాయి, ఆ తీర్థాల్లో మనం స్నానం ఆచరిస్తాం, పవిత్రమైనవి కాబట్టి ఆ అర్థము సరిపోతుంది. అలాగే కమలము అన్నప్పుడు ఆ తల్లిని ఎప్పుడూ కూడా పద్మనయనాగా వర్ణించుకోవడం జరుగుతుంది. ఆ తల్లి దృష్టిని, కళ్ళని మనం వర్ణిస్తున్నాం కదా, అంటే పుష్కర ఈక్షణ తర్వాత అదే చూపిస్తుందండి. ఈ క్షణములు అంటే కళ్ళే అనమాట. కాబట్టి ఈ అర్థాలను అన్వయించుకునే ఇటువంటి చూపులు ప్రసరించే తల్లి అని అర్థం చేసుకోవచ్చు. అలాగే సూర్యచంద్రాదులు తన నేత్రములుగా కలిగినది కదా, సూర్య సోమ అగ్ని నేత్రాలుగా కలిగిన తల్లి కాబట్టి అలా తీసుకున్న సూర్యనామం పుష్కర అన్న నామానికి అన్న అర్థానికి సరిపోతుంది అనమాట. అలా పుష్కరము అంటే ఇది ఒక చెప్తున్నారు. ఇంకొకటి దాన్ని పుష్కరము అంటే యోగము అని కూడా చెప్తారటండి. యోగము అంటే ఇప్పుడు మనకి మన పంచాంగం ప్రకారంగా కొన్ని తిథులు, కొన్ని రోజులు, అంగారక చతుర్థని, సంకట చతుర్థని, ఇలాంటివన్నీ వారాల్లో కొన్ని ప్రత్యేకమైన రోజులు, నక్షత్రాలు చెప్పుకోవడం జరుగుతుంది కదా. ఆయా రోజులన్నిటినీ కూడా యోగములు అని అంటారట, అవి కలగటాన్ని. అటువంటి యోగాలు ఉన్న రోజులు పవిత్రమైన రోజులని, ఆ రోజులో భగవదారాధన ప్రత్యేకమని మనకి రకరకాల పూజలు, ఆరాధనలు ఆయా రోజులో చేసుకోవడం కూడా ఒక భాగంగా ఉంది మన ధర్మంలో, ఆచారంగా. కాబట్టి వీటిని పుష్కర యోగములు అని అంటారట. అంటే పుష్కరము అంటే అంత గొప్పదని సూచిస్తుంది అనమాట. అటువంటి రోజులు కూడా గొప్పవి, ఆ వాటిలో భగవదారాధన చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు అనేది కూడా మనకున్న అలవాటు. కాబట్టి ఆ విధంగా కూడా పుష్కర అన్న నామాన్ని చెప్తున్నారనమాట. తర్వాత పుష్కరేక్షణ, ఈ క్షణములు అంటే కనులు, చూపు, దృష్టి, ఈ అర్థాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ పుష్కరేక్షణ అన్నప్పుడు ఇందాక పోషించేది పుష్కర అని చెప్పుకున్నాం. పుష్టిగా పోషిస్తున్న తల్లి పుష్కర అని అనుకున్నాం. కాబట్టి పోషించటం అంటే కావాల్సింది ఇచ్చి వదిలేయటం కాదటండి. ఇచ్చింది సరిపోతుందా, ఇంకా అవసరం అవుతుందా లేదా అని. ఇప్పుడు ఇంటికి అతిథులు ఎవరన్నా వస్తే వారికి సరే అన్ని మర్యాదలు చేస్తూ అన్ని వడ్డించేటప్పుడు, విందు వడ్డించేటప్పుడు వారిని అడుగుతూ ఇంకా కావాలా, ఇంకొంచెం తీసుకుంటారా అని అడుగుతూ జాగ్రత్తగా మర్యాదలు చేస్తాం కదా. అదే విధంగా ఆ తల్లి వనరుల్ని ఇచ్చేశాను, ఇక మీ బ్రతుకు మీరు బ్రతకండి అని వదిలేయడం కాదట.
జాగ్రత్తగా గమనించుకుంటూ కాపాడుతూ తన దృష్టి చేతనే, ఈ క్షణములు అంటే కన్నులు అనుకున్నాం కాబట్టి తన దృష్టి చేతనే మన బాగోగులన్నిటినీ జాగ్రత్తగా కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉండే తల్లి పుష్కరేక్షణ. అంటే తన కేవలం చూపు ద్వారానే, తన దృష్టినే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న తల్లి. ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనకు కావలసిన వాటిని మితం చేసుకోగలుగుతాం. లేకపోతే మన కోరికల లిస్ట్ అలా పెరిగిపోతూ ఉంటుంది కదా. కాబట్టి తన చూపు చేతనే, తన దృష్టి చేతనే జ్ఞానాన్ని ప్రసాదించి పుష్కలముగా మనల్ని కాపాడుతున్న తల్లిగా పుష్కరేక్షణ, పుష్కర అన్న నామంలో ఆ పరతత్వాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. ఈ విధంగా కళానిధి కావ్యకళా రసజ్ఞ రసశేవధి పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ అన్న నామాల్లో తల్లిని గ్రహించడం జరిగింది. ఇవాళకి ఇక్కడ ఆపుదాం. మిగిలినవి ఇంకొక క్లాస్లో చూద్దాం. శ్రీమాత్రే నమః.